కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బుధవారం కడప జిల్లా బద్వేలులో జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు కార్మిక, కర్షక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిద్ధమఠం రోడ్డు, ఎన్జీఓ కాలనీ, వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుండి స్థానిక బద్వేల్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అసంఘటిత కార్మిక రంగంలో పనిచేస్తున్న కార్మికులకు శాశ్వత సమగ్ర చట్టం తేవాలని, కనీస వేతన ప్రతి కార్మికుడికి 26,000 రూపాయలు ఇవ్వాలని, ఇలాంటి ప్రధానమైన డిమాండ్లు తీర్చాలని నినాదాలు చేస్తూ రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆర్డీఓ కార్యాలయపు ఏవోకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి శివకుమార్, సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు, బద్వేలు సిఐటియు కన్వీనర్ కె నాగేంద్రబాబు, మున్సిపల్ నాయకులు కె శివకుమార్, అంగన్వాడీ సంఘ నాయకురాలు కె సుభాష్ని, విద్యుత్ కాంట్రాక్టు కార్మిక నాయకులు విసిగొండయ్య తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 జాతీయ కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా నేడు కేంద్రంలో పరిపాలన సాగిస్తున్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెని ఈరోజు రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. అందులో భాగంగా కడప జిల్లా బద్వేలు పట్టణంలో కూడా సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘ, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా ఉమ్మడిగా ఈరోజు కార్మిక ప్రజా ప్రదర్శనని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు 11 సంవత్సరాల బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి 44 రకాల కార్మికుల చట్టాలని ఈరోజు శతకోటీశ్వరులుగా ఉన్నటువంటి సంపన్నులకి ఈరోజు ఊడిగం చేసేటువంటి పద్ధతుల్లో కార్మిక చట్టాన్ని మార్పు చేసి 4 లేబర్ కోడ్లని ప్రవేశపెట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏవైతే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారో ఆ 4 లేబర్ కోడ్లని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వేతనాన్ని సవరించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈరోజు గత 11 సంవత్సరాలుగా వేతనాలు సవరించినటువంటి పరిస్థితి దేశంలో లేనటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఈరోజు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి అత్యున్నత న్యాయస్థానం తీర్పులు చెప్పినప్పటికీ ఆ తీర్పుల్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తుంగలో తొక్కినటువంటి పరిస్థితి మన దేశంలో కనపడుతుంది. 29వ తేదీన దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలని పిలుపు ఇవ్వడం జరిగింది.